కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఉద్దేశించి గౌరవ సుప్రీంకోర్టు ఈవేళ విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధం లేదని చెబుతూ వాక్ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెబుతూ తక్షణమే విడుదల చేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పలు సెక్షన్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం బనాయించింది. సెక్షన్ 79, 196, 353, 299, 356, 61. ఈ సెక్షన్ల సారాంశం ఏంటంటే, మహిళలని అగౌరవపరచడం, ఒక ప్రాంత ప్రజల సామరస్యాన్ని, శాంతిని పాడు చేయటం, ప్రజలు నేరపూరితంగా వ్యవహరించేలాగా ప్రేరేపింపజేసే ప్రకటనల్ని, చర్యల్ని చేయడం, అలాగే పరువు నష్టం చేయటం, ఇలాంటి సెక్షన్లన్నింటినీ బనాయించారు. వాస్తవానికి ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి, సాక్షి యాజమాన్యానికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి భారతమ్మ గారికి సంబంధం లేనప్పుడు ఇప్పుడు ఈ సెక్షన్ ఎవరి మీద పెట్టాలా? అనని మాటల్ని కొమ్మినేని శ్రీనివాసరావు గారు అన్నారని, తద్వారా దీనికి బాధ్యులు సాక్షి యాజమాన్యం, భారతి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వీళ్ళు పుకార్లు లేపారు కదా. అలాగే ప్రజలను రెచ్చగొట్టి సాక్షి పత్రిక మీద దాడి చేసే విధంగా మాజీ ముఖ్యమంత్రి గారు, వారి సతీమణి భారతి గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి పరువు నష్టం కలిగించే విధంగా చేసింది ఎవరు? ఇప్పుడు ఈ సెక్షన్లన్నీ ఎవరి మీద పెట్టాలా? వాస్తవానికి రాజధాని ప్రాంతపు మహిళల యొక్క పరువు తీసేసింది ఎవరు? అనన్న మాటల్ని అన్నట్టు వక్రీకరించి పుకారు లేపింది ఎవరు? వాళ్ళ పరువును ఎవరు తీసేశారు? అదేవిధంగా ఆ ప్రజల సామరస్యాన్ని, శాంతిని చెడగొట్టింది ఎవరు? ఈ రాష్ట్రంలో మహిళలందరినీ సాక్షి పేపర్ మీద, సాక్షి యాజమాన్యం మీద విద్వేషం కలిగించేలాగా దాడులు చేసే విధంగా రెచ్చగొట్టింది ఎవరు? కాబట్టి ఇప్పుడు ఈ సెక్షన్లన్నీ ఎవరి మీద పెట్టాలా? ఖచ్చితంగా వాళ్ల మీదే పెట్టాలి, వాళ్ల మీదే చర్యలు తీసుకోవాలి వాస్తవానికి.